నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు గారి ఎంట్రీ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది మనకు అనేక కథనాలను కావచ్చు, చాలామంది పెద్దలు కావచ్చు చెప్పింది మనం వింటూనే ఉంటాం. ఆయన అంటే తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీకి సంబంధించి చాలామంది నేతలు ఎన్టీఆర్ గారిని ఒప్పించి ఆయన తీసుకొచ్చారు అనేసి అన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో అప్పుడు తన వెంట నడిచిన వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా అంటూ ఎవరి లాబింగ్లు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు అనంటే ఒకవైపు రాజ్యసభ నామినేషన్ల గడువు జూన్ 8కి ముగియబోతుంది. ఇంకోవైపు నామినేటెడ్ పోస్టులలో ఏమన్నా మమ్మల్ని వరిస్తావా అన్న ఒక వాదన. దాంతోపాటు అప్పటి వాళ్ళు మీకు అంటే మీతో కలిసి ట్రావెల్ అవుతూ ఎన్ని కష్టాలు వచ్చినా మీతోనే ఉన్నాము అనుకుంటూ చెప్పుకుంటున్న సీనియర్లు వెరసి ఎవరిని ఎంచుకుంటారు, ఇది ఎటువైపు పయనం కాబోతోంది, ఎవరి వైపు నేను నిలబడబోతున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి సార్, రాజ్యసభ దగ్గర నుంచి కొన్ని నెలలుగా తర్జన భర్జనలు జరుగుతున్నా, అనేక రకాల పేర్లు తెర మీదకి వస్తున్నా అధిష్టానం నిర్ణయం తీసుకోలేక అప్పటి వాళ్ళని తీసుకోవాలా, మనతో నడిచిన వాళ్ళని తీసుకోవాలా, మొన్న ఎదుగుదలకు వెనుకుండి ఫైనాన్స్ సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకోవాలా, ఆ సామాజిక వర్గమా ఈ సామాజిక వర్గమా ఎటువైపు నిలబడాలి ఏంటి అన్న ఈ తర్జన భర్జనలు జరుగుతున్నాయంట, నిజమేనా? కాదండి, ఇది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు అనేది వార్షిక కార్యక్రమం కింద రామారావు గారు నిర్ణయించుకున్నారు. అదే సంవత్సరం 1983 మేలో మహానాడు ప్రారంభమైంది. మహానాడు కంటే ముందు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క అధికారిక ప్రకటన వెలువడడానికి ముందు, అంటే 1982 మార్చి 29 అధికారికంగా ప్రకటించడానికి ముందు మార్చిలో నాదెండ్ల భాస్కర్రావు గారు, ఆయన సుప్రసిద్ధ న్యాయవాది కాబట్టి, రామకృష్ణ థియేటర్స్ ఇవాళ అబిడ్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఎన్టీ రామారావు గారితో 12 మంది హైకోర్టు అడ్వకేట్స్ రామారావు గారిని కలిసి వాళ్ళు రామారావు గారితో వాళ్ళ భావాల్ని పంచుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఏంటంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఒక న్యాయవాది రామారావు గారిని 3 అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. వాటిలో మొదటి ప్రశ్న, మీరు రాజకీయాల్లోకి రావడానికి మీరు ఏం ఆశించి వస్తున్నారు, ఏం కావాలని వస్తున్నారు? 60 సంవత్సరాల వయసుకు వచ్చేసారు. ఇంకా రామారావు గారు షష్ఠపూర్తి జరుపుకోబోతున్నారు. 83లో షష్ఠపూర్తి రామారావు గారు జరుపుకోబోతున్నారు. 67లో పడుతున్నారు ఆయన. కాబట్టి ఏం ఆశించి వస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ ఇంకేమైనా ఆశించి వస్తున్నారు అలాంటి ఒక మొదటి ప్రశ్న వేస్తే రామారావు గారి సమాధానం ఏంటంటే, అప్పటికి ఎన్టీ రామారావు గారి స్థిర చరాస్తులు 250 కోట్ల రూపాయలు. అప్పటికి ఈ 250 కోట్ల స్థిర చరాస్తుల్ని నా కుమారులకి నేను పంచిపెట్టేశాను. నాదంటూ ఏమీ లేదు, నా కోసం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను ప్రజా జీవితంలోకి వచ్చి నా శేష జీవితాన్ని ప్రజలకు అంకితం చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం. వాళ్ళు నన్ను ఇంతలా అభిమానించారు, ఇంతలా ఆరాధించారు కాబట్టి ఆ సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క ఆక్రందన విని వాడికి నేను నా చేతనైనంత సాయం చేస్తే నా జన్మ ధన్యమైనట్టే. అందుకే మీకు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో రామారావు గారు ఆయన స్వహస్తాలతో ఆయన రాసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవే ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అవి అద్భుతమైనటువంటి కారణం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని రాశారు ఎన్టీ రామారావు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అది రామారావు గారి తత్వం, రామారావు గారి ఫిలాసఫీ అది. అప్పుడు ఆ న్యాయవాది ఇంకొక ప్రశ్న వేశారు రామారావు గారు. అదేమిటంటే, మీరు ఇంతకాలం తమిళనాడులో ఉన్నారు, ఈవేళ తెలుగు నేల మీదకి వస్తున్నారు, తెలుగు నేల మీదకి క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశిస్తున్న మీ పట్ల తమిళుల వైఖరి ఎలా ఉంది అని ఒక ప్రశ్న వేశారు. తమిళనాడు ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ రాజకీయ ఆగమనాన్ని వాళ్ళు ఎలా భావిస్తున్నారు అని వేసిన ప్రశ్నకి రామారావు గారు హరి అని పిలిస్తే హరికృష్ణ గారు నాన్నగారు అని వచ్చారు. వస్తే బ్రీఫ్ కేస్ పట్టరా అన్నారు. బ్రీఫ్ కేస్ తీసుకొస్తే స్వయంగా రామారావు గారు బ్రీఫ్ కేస్ తీస్తే
అందులో తమిళంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దినతంతి పత్రిక తీసి దినతంత్రి పత్రిక చూపించారు. కృష్ణుడి ఫోటోగ్రాఫ్ వేసి తెలుగు నేల మీదకి ఈ కృష్ణుడు మన చెన్నై నుంచి భాగ్యనగర్కి వెళ్ళి పరిపాలించాలనుకుంటున్నాడు, విజయవంతం అవ్వాలని మనం కోరుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక ప్రత్యేక కథనం వేశారు ఓకే, తమిళ దినతంతిలో. అది చూపించారు రామారావు. సమాధానం దొరికింది. వాళ్ళు నా పట్ల, నా రాజకీయ ఆగమనం పట్ల తమిళులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ 77 ఎన్నికలకి మీకు అక్కడ ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అవును. కాబట్టి ఆ స్ఫూర్తితో, మా ఎంజీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ కూడా వెళుతున్నాడు అనేటటువంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అక్కడ కనిపించింది, చూపించారు. ఇది రెండో అంశం. మూడో అంశం, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు రామారావు గారికి సంబంధించి. మేడం ఎక్కడ, ఇందిరాగాంధీ గారు మేడం ఎక్కడ, మేకప్ వేసుకునే మా మామ ఎక్కడ, మేడం ఆదేశిస్తే మామ మీద అయినా సరే పోటీకి సిద్ధం, ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి అప్పటికి మీకు. అది ఈ న్యాయవాది దాన్ని కూడా ప్రశ్నించారు. ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని అనకుండా కొంతమంది అంటున్నారు, మేడం ఎక్కడ, మేకప్లు వేసుకుని రంగులు వేసుకునే ఈ సినిమా వాడెక్కడ అని అంటున్నారు, ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు, అవసరమైతే మీ మీద పోటీ చేస్తామంటున్నారు. అటువంటి వాళ్ళు మీ పార్టీలో, మీరు విజయం సాధించిన తర్వాత మీ పార్టీలోకి వస్తే మీరు చేర్చుకుంటారా? ఇది ఇంకో ప్రశ్న. ససేమిరా వారి ముఖమైనా మేము చూడం అన్నారు రామారావు గారు. ఆ న్యాయవాది గంగయ్య నాయుడు గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు, గంగయ్య నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ముగ్గురు ఎస్వి ఆర్ట్స్ కాలేజీ సహాధ్యాయులు ముగ్గురు. ఇది ఆ రోజు జరిగినటువంటి చర్చల సారాంశం. అయిపోయింది. రామారావు గారు పార్టీని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 82 ఎన్నికల్లో కనీ విని ఎరుగని విధంగా పార్టీ విజయం సాధించింది. 83 జనవరి 9 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే మా చిత్తూరు జిల్లాలో పుత్తూరు నుంచి పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణనాయుడు గారు సీనియర్. 83 ఎన్నికలు ఆయన ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన గాలి ముద్దుకృష్ణనాయుడు గారు. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశంలోకి తీసుకొచ్చుకోవాలి. జిల్లాలో ఏంటంటే కమ్మ, రెడ్డి, ఈటి ఆధిపత్య పోరులో ఏంటంటే వీరిని తెచ్చుకోవాలి, ఈ కుటుంబం అంతా కలిసి ఉంటే ఈ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం రేపు క్రియాశీలక రాజకీయాల్లో చాలా బలోపేతం అవుతుందని గాలిముద్దు కృష్ణనాయుడు గారు భావించి చంద్రబాబు నాయుడు గారి ఆగమనానికి ఆయన తెరతీస్తున్నారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ముందు ఒప్పుకోవాలిగా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, రామారావు గారి కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గం కాకుండా అసలు చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆగమనాన్ని వాళ్ళు స్వాగతించాలి, యాక్సెప్ట్ చేయాలి కదా ఆయన రావాలంటే. అవును, యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఏమవుతుంది, మీకు బగ్గిడి గోపాల్ గారు పొంగనూరు నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యుడు, వెనుకబడిన తరగతులు చెందిన బగ్గిడి గోపాల్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద 17,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచిన మేడసాని వెంకటరామనాయుడు గారు చంద్రగిరి నుంచి, హీజ్ ఆల్సో కమ్మ. ఆయన పలమనేరు నుంచి పోటీ చేసి గెలిచిన ఆంజనేయులు, పలమనేరు అప్పటికి ఎస్సీ రిజర్వ్డ్, ఈ ఆంజనేయులు గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించడానికి. అప్పుడు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఈ గంగయ్య నాయుడు గారితో మాట్లాడి, ఏమండి పలానా పలమనేరు నుంచి మీరు ఖర్చు పెట్టి మీరు గెలిపించి తీసుకొచ్చిన పలానా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన చేత వీళ్ళు సంతకాలు పెట్టాలండి. ఊరికే మీకు పార్టీలోకి వెల్కమ్ చేయరు. వీళ్ళందరూ మాకు అభ్యంతరం లేదు, సంతకాలు పెట్టాలి, మీరు వెల్కమ్ చేయించాలని గంగయ్య నాయుడు గారికి అప్పచెప్తే గంగయ్య నాయుడు గారు ఆంజనేయులు గారి చేత, అట్లాగే బగ్గిడి గోపాల్ గారి చేత సంతకం పెట్టని ఒకే ఒక శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు గారి మీద గెలిచిన మేడసాని వెంకటరామనాయుడు గారు. ఓకే, మిగతా వాళ్ళందరూ నగిరి నుంచి ఈవి గోపాలరాజు గారు కావచ్చు, లేకపోతే మా మదనపల్లి నుంచి రాటకొండ నారాయణ రెడ్డి గారు కావచ్చు, పుంగనూరు నుంచి బగ్గిడి గోపాల్ కావచ్చు, పలమనేరు నుంచి ఆంజనేయులు కావచ్చు, శ్రీకాళహస్తి నుంచి ఏ దశరథరామరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మన సత్యవేడి నుంచి తలారి మనోహర్ కావచ్చు, తిరుపతి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు. ఆయన తర్వాత రాజీనామా చేసి డాక్టర్ కత్తుల శ్యామల గారికి అప్పచెప్పారు. ఇదంతా పూర్వరంగం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆగమనానికి కారకులైనటువంటి వాళ్ళు తెలుగుదేశంలో ఇట్లా మనకు కనిపిస్తారు. అలా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలోకి ఆయన వచ్చి తెలుగుదేశాన్ని తన హస్తగతం చేసుకొని తెలుగుదేశాన్ని పూర్తిగా తన కనుసన్నలలో
నడిపించి చంద్రబాబు నాయుడు గారిని రామారావు గారు పూర్తి స్థాయిలో విశ్వసించడానికి కారణం ఏంటంటే సంధ్య గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎప్పుడైతే ఆయన ఒక వర్గాన్ని కూడగట్టుకొని రామారావు గారు బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక సమర్థుడైనటువంటి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు లాంటి ఒక నాయకుడు అవసరం వాస్తవానికి పార్టీలో రామారావు గారికి ఉంది. ఎందుకంటే రామారావు గారు చూసినటువంటి జీవితం వేరు, రామారావు గారు గడిపినటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆ వాతావరణం కానీ వేరు. ఆయన సినిమా వాతావరణంలో నుంచి వచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒడిసి పట్టుకొని మొదట రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ ఏవైతే నా ఛానల్లో ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలందరితో క్యాంప్ అన్నమాట. ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎంత చాకచక్యంగా ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి మీ పలమనేరు శాసనసభ్యుడిని తీసుకొస్తావా మా దగ్గరికి అని చెప్పి గంగానాయుడు గారిని పంపించారు స్టూడియో దగ్గరికి. అక్కడికి వెళితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కదా సాధారణంగా స్వాగతించారు. ఏంటి ఇలా వచ్చామంటే ఏం లేదు ఊరికే చూసి వెళ్దామని వచ్చి ఆంజనేయులు గారితో అన్నారు, భాస్కర్ రావు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రావటం రాకపోవడం అది నీ ఇష్టం, మీరేమనుకుంటారని అడిగాడు ఆయన. రామారావు గారితో కలిసి ప్రయాణం చేయటమే సబబు సమంజసం అని చెప్పిన తర్వాత నేను కూడా ఆ మాటకే కట్టుబడి ఉంటానని ఆంజనేయులు గారు అనే శాసనసభ్యుడు కూడా చెప్పారు. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదలలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీలో క్రమక్రమంగా ఎదిగేటటువంటి క్రమంలో ఏంటంటే చాలామంది వ్యక్తుల యొక్క త్యాగం ఉంది. కనిపించని వాళ్ళ జీవితాలను వాళ్ళు త్యాగం చేసి, వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి, వాళ్ళ కెరీర్లను త్యాగం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిణామ క్రమాన్ని మీరు ఒకసారి పరికించి చూస్తే ఆయన శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి గల్లా అరుణ్ కుమార్ గారి తండ్రి అయిన పాటూరు రాజగోపాల్ నాయుడు గారు ఆయన గాడ్ ఫాదరు. అక్కడి నుంచి మొదలు పెడితే 82 ఎన్నికలకు వచ్చేటప్పటికి అసలు రాజగోపాల్ నాయుడు గారు గల్లా అరుణ్ కుమార్ గారి కుటుంబం వీళ్ళెవరు కనిపించరు మీకు. అక్కడి నుంచి ఇంకొక చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. అక్కడి నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత 89 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు గారి వర్గం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసన్నలలో మెలిగినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళు వేరే ఒక వర్గం కనిపిస్తుంది. 94 ఎన్నికలు అయిపోయి 95 చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు మరొక సరికొత్త టీం కనిపిస్తుంది. 99లో సరికొత్త టీం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మీరు ఒకసారి పరికించి చూస్తే 99లో భాజపాతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు 2004లో కూడా పొత్తులోనే వెళ్ళారు. 2009కి వచ్చేటప్పటికి సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ వీళ్ళతో పొత్తులో వెళ్ళారు. మీకు అర్థమవుతుంది కదా. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి భాజపా, జనసేన 19 ఓడిపోయారు. తర్వాత మళ్ళీ 24కి వచ్చేటప్పటికి మళ్ళీ భాజపా, మళ్ళీ జనసేన. ఇట్లా ఏంటంటే ఆయన తన మిత్రుల్ని శత్రువుల్ని ఎప్పటికప్పుడు ఏంటంటే మార్చుకుంటూ, చేర్చుకుంటూ, కూర్చుకుంటూ ఇలా ముందుకు సాగేటటువంటి ఒక పరిణామ క్రమం కనిపిస్తుంది. ఇవాళ ఎందుకు మనం ఇంత చర్చ చేశామంటే ఇప్పటికీ జూన్ 8 నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా ఏది రాజ్యసభ నామినేషన్కి ఇప్పటికీ ఏకాభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ రాలేకపోతుంది. ఇప్పటికి ఈ క్షణం వరకు కూడా మనం ఈ విశ్లేషణ మన వీడియో పబ్లిష్ అయ్యేంత వరకు కూడా ఏకాభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ రాలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంది. ఈవెన్ బీజేపీ కూడా సీట్ ఇవ్వము 3 సీట్లలో అంటే అన్నామలై ప్రభావం ఒకటి బీజేపీలో కనిపిస్తోంది. వాస్తవానికి అన్నామలై ప్రభావం ఎక్కువ కనిపించింది అంటే తమిళనాడులో విజయ్తో సరిసమానంగా అన్నామలై యొక్క ఖ్యాతి ఉందండి. అతను జెడ్పీటీసీ మెంబర్గా కూడా పోటీ చేయకపోయినా ఇవాళ దేశవ్యాప్తంగా అన్నామలైకి భాజపాకు సంబంధించి ఒక గుర్తింపును సంపాదించుకున్నటువంటి వాడిగా అన్నామలైకి ఒక గుర్తింపు ఉంది అక్కడ. ఎప్పుడైతే మన దాసరి శ్రీనివాసులు గారు ఐఏఎస్ రిటైర్డ్ని వీళ్ళు భాజపా వాళ్ళు తీసుకొచ్చి వారిని నామినేట్ చేయాలని అనుకున్నారో అక్కడి నుంచి అన్నామలై ఏంటంటే అక్కడ సాధ్యపడదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ స్థాయిలో అతను చేస్తున్నటువంటి రాజకీయం అనేది ఒకంత భాజపా వర్గాల్ని కూడా దీనిలో పడేస్తోంది. ఇప్పుడు రాజీనామా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అది మొత్తం ఒక్కసారిగా మీకు అయింది. చింతకాయల విజయ్ది అనూహ్యంగా చింతకాయల విజయ్ వచ్చేసి అయ్యన్న పాత్రుడు గారు చింతకాయల విజయ్ ఇస్తారా ఇవ్వరా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వాళ్ళు అంటున్నది ఏంటంటే రాజ్యసభకు నామినేట్ చేస్తే అయ్యన్న పాత్రుడు గారు 29 ఎన్నికలకి వెరీ సీనియర్, సుప్రీం సీనియర్ అయిపోతారు. అప్పుడు అక్కడ నర్సీపట్నంలో అసలు అభ్యర్థి కరువు వస్తుంది, అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తుంది చివరి నిమిషంలో. కాబట్టి ఒక్కసారికి విడిచిపెడితే విజయ్ని
2029 ఎన్నికల్లో శాసనసభ నుంచి పోటీ చేద్దాం అనేటటువంటి ఒక వాదన వినిపిస్తుంది. ఇక తెలుగుదేశం నుంచి అనూహ్యంగా సానా సతీష్ని కొనసాగిస్తారా, లేకపోతే బండారు నరసింహారావు గారి పేరు సరికొత్తగా తెర మీదకి వచ్చింది. 10-15 రోజులుగా బండారు నరసింహారావు గారు ఆయన తనదైనటువంటి ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. గంగయ్య నాయుడు గారి పేరు మధ్య మార్గంగా ఒక మేధావి వర్గానికి, ఒక న్యాయవాది అయినటువంటి సుప్రసిద్ధ న్యాయవాది అయినటువంటి వ్యక్తికి, గతంలో కనకమేడల రవీంద్ర కుమార్ గారికి ఇదే తెలుగుదేశం ఇచ్చింది కాబట్టి జనసేన నుంచి గంగయ్య నాయుడు గారి పేరుని మేధావులు ప్రతిపాదనలో ఉంచారు. ఎందుకంటే ఆ పార్టీ కోశాధికారి ఏవి రత్నం గారు కోరినా, లేకపోతే లింగమనేని రమేష్ గారి పేరు దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు లింగమనేని రమేష్ గారి పేరునే ఖరారు చేసి మరొక పేరు కానీ మరొక అభ్యర్థి కానీ మా వైపు నుంచి ఉండబోరు అని స్పష్టం చేసినటువంటి నేపథ్యం అక్కడ ఉంది అన్నది విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం. కాకపోతే ఏంటంటే సొంత సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వచ్చింది. అంటే మొత్తానికైతే ఒకప్పుడు ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకునే టీడీపీ కూడా డైలమాలో ఉంది. ఎందుకంటే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చుకోవాలంటే భాష్యం రామకృష్ణ గారి పేరు ముందుకు వచ్చింది, గల్లా జయదేవ్ గారు ముందుకు వచ్చారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా ఇప్పుడు కాకపోతే నా ఖాతా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ముగిస్తారు, నన్ను ఏ ఖాతాలో వేస్తారు. వల్లరామయ్య గారు ఎస్సీ రిజర్వ్ నుంచి, అక్కడ ఏంటంటే కుమార్ రాజా పామర్ నుంచి వాళ్ళ కుమారుడు శాసనసభ్యుడు అయినప్పటికీ వల్లరామయ్య గారు అసలు పాపం వల్లరామయ్య గారు ఆయన తన వాణిని వినిపిస్తూనే ఉన్నారు, ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నారు. ఒక్కసారైనా ఏదో ఒక సభలో శాసనమండలి అవ్వచ్చు, లేకపోతే రాజ్యసభ అవ్వచ్చు అనుకుంటే రాజ్యసభకు ఆయన ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇంతటి అయోమయ పరిస్థితి తెలుగుదేశానికి గతంలో ఎప్పుడు రాలేదు, ప్రస్తుతం వచ్చింది. ఓకే, అది మొత్తానికి ఏంటంటే ఎవరికి వారు యమునా తీర అన్నట్టుగా ఎటు నుంచి లాబియింగ్ చేయాలో అటు నుంచి లాబియింగ్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్న పట్టు ఇప్పుడు ఉందా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీరు రైజ్ చేస్తున్నారు, అంతేనా? చేస్తున్నాను. ఓకే, దానికి మంచి విశ్లేషణ ఇచ్చా. ధన్యవాదాలు అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.